ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రజల్లోకి మాత్రం వెళ్ళట్లేదు అధ్యక్ష. ముఖ్యంగా తదురు మంత్రి గారికి మీరు మా శ్రీకాకుళం వచ్చి ఒక్కసారి దాని మీద ప్రత్యేకంగా కలెక్టర్ గారితోని మీరు రివ్యూ చేయగలిగితే ఉద్దానం ప్రజలు మీకు అందరికీ రుణపడి ఉంటారు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. సత్యకుమార్ గారు చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నారు. శిరీష్ గారు, మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడతారు. ఈ శాసనసభకు సంబంధించినటువంటి విషయం అధ్యక్ష, గతంలో శాసన సమావేశాలు సంవత్సరంలో 90 రోజులు కనీసం జరుగుతూ ఉండేవి అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఆ రోజులు తగ్గుతూ వచ్చాయి. బడ్జెట్ లాంటి సమావేశం అంటే చాలా ముఖ్యమైన సమావేశం, ఎక్కువ రోజులు జరగాలి. అందులో పైగా కొత్తగా వచ్చినటువంటి సభ్యులు 85 మంది ఉన్నారు అధ్యక్ష. అందరూ కూడా వివిధ అంశాల మీద మాట్లాడాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అందులో నా కోరిక ఏంటంటే ఈ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే విధంగా తప్పనిసరిగా, మీరు కూడా ప్రజాస్వామ్యం చాలా పోరాటం చేసి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజా సమస్యలు ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచి అవి పరిష్కరించాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. అందువల్ల ఏదో 9 రోజులు 10 రోజులు కాకుండా, రెండో విషయం ఏంటంటే ఈ సమావేశాలు మధ్యాహ్నం కూడా కంటిన్యూ చేస్తున్నారు. దానికి నా అభ్యంతరం అయితే లేదు. కానీ ఒక వారం రోజులు పొడిగిస్తే చాలామంది దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అధికారులు కలవాలి, మంత్రులు కలవాలి, వారి సమస్యలు తెలియపరచాలి. దానికి టైం కూడా ఎవరికి ఉండటం లేదు అధ్యక్ష. రోజంతా ఇక్కడే ఉంటున్నాం. ఉండడానికి అభ్యంతరం లేదు, తప్పనిసరిగా బిజినెస్ చేయాలంటే ఉండడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. కానీ ఒక వారం రోజులు మళ్ళీ పొడిగిస్తే ఒక పూట పెట్టుకుంటే మనం రెండవ పూట అధికారులు కలవడం, మంత్రులు కలవటం ఉంటుంది. కాబట్టి అది స్వేచ్ఛగా అందరూ కూడా వారి వారి సమస్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దృష్టిలో దయచేసి మీరు అధ్యక్షుల వారు నిర్ణయించి, అదే కాకుండా గతంలో కూడా సభ్యులు ఎవరో అన్నది తెలియట్లేదు. ఇప్పుడే మన పెద్దలు శ్రీనివాస్ కుమ్మరేని వారు చెప్పారు, సభ్యులు పరిచయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు సభ్యుల మధ్య కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేవి, స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి, అధికారులకి శాసనసభ్యులకి మధ్యన కూడా ఉండేవి. ఇవన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ పూర్వ వైభవాన్ని శాసనసభకు తీసుకొచ్చే విధంగా, ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా చేయాలనేసి మీ ద్వారా ఈ సభ ఆమోదంతో కోరుకుంటున్నాను అధ్యక్ష. చాలా చాలా చక్కని సూచన రామకృష్ణ గారు. ఐ థింక్ అదే ఎక్కువ రోజులు ఉండాలి. ఐ థింక్ పైకి చెప్పట్లేదు కానీ చాలామంది అభిప్రాయం కూడా అదే అనుకుంటున్నా. మీ అభిప్రాయం కూడా అదే అయితే కొంచెం చెప్పటం ద్వారా తెలియజేయండి. ఈ విషయం స్పీకర్ గారి దృష్టికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి డెఫినెట్గా శాసనసభ గత 5 సంవత్సరాల్లో శాసనసభ పని దినాలు చాలా తక్కువని, ఎమ్మెల్యేస్ అంటేనే మరి ఇప్పుడు ఎమ్మెల్యేస్కి శాసనసభలో చర్చిస్తేనే వారి వారి నియోజకవర్గాల్లో కూడా శాసనసభ్యులకి గౌరవం ఉంటుంది. అలాగే మరి గతంలో ఇప్పుడు పేపర్లో చదివే వాళ్ళం, ఎమ్మెల్యేలు కబడ్డీ ఆడారు, క్రికెట్ ఆడారు, చిన్న చిన్న నాటకాల్లో పార్టిసిపేట్ చేసేవారని. ఒక మంచి వాతావరణం ఉండాలి అంటే అటువంటివన్నీ కూడా ఉండాలని తమరు చేసిన సూచన వెరీ వెల్ టేకెన్ సార్. ఐ విల్ బ్రింగ్ ఇట్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్. ఇంకా అయిపోయింది. తన కీర్తనలు సాహిత్యంతో సమాజంలోని అసమానతలపై గొంతెత్తిన సంఘ సంస్కర్త శ్రీ గురు కనకదాస. ఈరోజు గురు కనకదాస గారి 525వ జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరవ సభ్యులు భోజన విరామ సమయంలో అసెంబ్లీ లాబీలో గురు కనకదాస్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించవచ్చు. ఇప్పుడు భోజన విరామం అంటే టీ ఇది కలిపి ఎంత 12 o'clock అయితే టీ బ్రేక్ ఇద్దాం అనుకున్నాం. జీరో అవర్ నాకు వచ్చిన లిస్ట్ అంతా కవర్ చేసాం. చివరిలో మా వెంకటేశ్వరరావు వేలెత్తాడు తప్ప. అంటే ఒకవేళ ఏదన్నా 1 2 పేర్లు మిస్ అయినా
నెక్స్ట్ 0 అవర్లో అయ్యే ఇదిగో అక్కడ ఉమా గారు చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఒక 5 minutes 0 అవర్ ఇద్దాం. ఓకే, 1:30కి మళ్ళీ తిరిగి సమావేశం అవుదాం.